ఇప్పటి వరకు మనం డబ్బులు బంగారం దాచుకునే బ్యాంకులను మాత్రమే చూసాం. ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాంకులో దాచుకొని అవసరం ఉన్నప్పుడల్లా వాటిని తీసుకొని వాడుకుంటాం. కానీ ఈ సరికొత్తగా టైం బ్యాంక్స్లో డబ్బులు కాదు, మీరు ఇతరులకు చేసే సేవకు సంబంధించిన సమయాన్ని దాచుకోవచ్చు. వినడానికి వింతగా ఉన్న ఎంతో మానవీయతతో కూడిన ఈ సరికొత్త వ్యవస్థ విజయవాడ వేదికగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక యూత్ టైం బ్యాంక్స్పై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సేవ చేయాలనే సంకల్పం ఉన్నా ఎక్కడ ఎలా చేయాలో తెలియక సతమతమయ్యే యువతకు టైం బ్యాంక్ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి వేదికగా ఈ విధానంలో ఒక యువ వాలంటీర్ ఆసుపత్రిలోని రోగులకు, వృద్ధులకు లేదా నిరక్షరాస్యులకు 1 గంట పాటు సేవ చేయడం ద్వారా, అంటే వారికి ఓపీ నమోదు చేయడం, మందులు కొనివ్వడం లేదా అంబులెన్స్ నుంచి వచ్చే అత్యవసర రోగులను వార్డుల వరకు తరలించడంలో సహాయం చేస్తే, ఆ 1 గంట సమయాన్ని సదరు వాలంటీర్ ఖాతాలో టైం క్రెడిట్గా డిపాజిట్ చేస్తారు. ఇలా దాచుకున్న సమయం భవిష్యత్తులో వారికి వరంలా మారుతుంది. ఈ వాలంటీర్లకు భవిష్యత్తులో, అంటే వారు 60 ఏళ్లు దాటి వృద్ధులైనప్పుడు లేదా వారికి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు తాము గతంలో డిపాజిట్ చేసిన టైం క్రెడిట్ను ఉపయోగించుకోవచ్చు. వారికి అవసరమైన సమయంలో టైం బ్యాంక్ నుంచి మరొక యువ వాలంటీర్ వచ్చి వీరికి ఉచితంగా సేవలు అందిస్తారు. ఇప్పటి వరకు మనకి 2500 మంది వాలంటీర్లు ఇందులో రిజిస్టర్ అయ్యారు. అలాగే ఇక్కడ 9000 మంది పేషెంట్లకు సర్వీస్ ఇవ్వడం జరిగింది. 12,000 మంది అవర్స్ ఇక్కడ ఆ యూత్ టైం బ్యాంక్లో సేవ్ అవ్వడం కూడా జరిగింది. వచ్చిన వాళ్ళని, నడవలేని వాళ్ళని, అలాగే నిరక్షరాస్యుల్ని, అలాగే పీహెచ్ డిజేబుల్డ్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఓపీ రాయించి, అలాగే వాళ్ళకి డాక్టర్ని సంప్రదించి, తర్వాత టెస్టులు ఏమైనా రాస్తే టెస్టులు చేయించి, ఆ తర్వాత మళ్ళీ మెడిసిన్ తీయించి మళ్ళీ ఆటో ఎక్కించేంత వరకు వీళ్ళు 9 to 1 o'clock వరకు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days అక్కడ రోజుకు 60 మంది వాలంటీర్లు చొప్పున వచ్చి అక్కడ సేవలు అందించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో అవర్ యూత్ సోషల్ కమ్యూనిటీ సంస్థకు చెందిన 15 మందికి పైగా యువ స్వచ్ఛంద సేవకులు పాల్గొని రోగులకు నిస్వార్థంగా సేవలు అందించారు. సో ఇది స్థాపించి మేము 2016లో స్థాపించాం దీన్ని. సో మేమేంటంటే మొదటి నుంచి మేము చేసింది ఏంటంటే మజ్జిగ ప్యాకెట్లు పంచడం, సమ్మర్ సీజన్లో వాటర్ ప్యాకెట్స్ కానీ నుంచి స్టార్ట్ చేసి మేము ఎన్నో క్యాంపెయిన్స్ కానీ ప్రాజెక్ట్స్ చేసాము. ఇదేంటంటే హాస్పిటల్కి వచ్చే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న ఎమర్జెన్సీ కేసులో వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎలా ఏంటి అనేది తెలియదు. ఈవెన్ ఓపీ తీసుకోవడం తెలియదు వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ తీసుకోవడం తెలియదు. అసలు వాళ్ళు ఎలా వెళ్ళాలి ఏంటనేది, దాంతోపాటు వాళ్ళకి ఎలా మెడిసిన్స్ తీసుకోవాలని చెప్తూ, ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మేము మా ఆర్గనైజేషన్ తరఫున మజ్జిగ, వాటర్ బాటిల్స్ సరఫరా చేయబోతున్నాం. యువత ఇలా సామాజిక బాధ్యతతో ముందుకు రావడం నిజంగా అభినందనీయమని, ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో పరస్పర సహకారం మరింత బలపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. యూత్ టైం బ్యాంక్ ఆర్ V2 టైం బ్యాంక్ కాన్సెప్ట్ ఎన్టీఆర్ జిల్లాలో యూత్స్ని ఎంగేజ్ చేస్తూ సోషల్ సర్వీస్ మోటివ్ని ముందుకు తీసుకెళ్ళడానికి కార్యాచరణ చేయడం జరిగింది. ఇది స్విట్జర్లాండ్ అలాగే వేరే కంట్రీస్లో కూడా టైం బ్యాంక్ కాన్సెప్ట్తో చేస్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్న వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు సర్వీస్ చేస్తే ఆ సమయాన్ని వాళ్ళ ఖాతాలో సేవ్ చేయబడుతుంది. వాళ్ళు వృద్ధులైనప్పుడు ఆ సమయాన్ని వాడుకోవచ్చు. ఇది టైం బ్యాంక్ కాన్సెప్ట్. దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి, అలాగే వాళ్ళు దాన్ని వాళ్ళ కాలేజీలో ఏదైతే సోషల్ వర్క్ యాక్టివిటీస్ కోసం క్రెడిట్ ఉంటుందో దానికి కూడా వాళ్ళు యూజ్ చేసుకొని ఆ క్రెడిట్ కూడా వాళ్ళు పొందొచ్చు. విశాఖపట్నము, కాకినాడ, అలాగే అనంతపురం, గుంటూరు ఇక్కడ కూడా రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. పెరుగుతున్న వృద్ధాప్య జనాభాను దృష్టిలో ఉంచుకొని విజయవాడలో ప్రారంభమైన ఈ యూత్ టైం బ్యాంక్ మోడల్ భవిష్యత్తులో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఒక దిక్సూచిలా మారబోతోందని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.